కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బట్ ఇట్లా మీ సినిమాలు ఏవైతే మీరు ఆలోచించి తీసిన సినిమాలకి ఆ టైంలో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆదరణ లభించకపోవటం, లేకపోతే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకపోవటం, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో హౌ ఆర్ యూ ఫీలింగ్ అండి? ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? అంటే ఇందాక మీరు నేను చేసినవి చాలా ఇంపాక్ట్ ఉన్నాయన్నారు. అది కరెక్ట్. ఇంపాక్ట్ వాళ్ళ మీద తక్కువ, జనం మీద నా మీద ఎక్కువ ఉంది. దెబ్బ తగిలినప్పుడల్లా పడిపోయాను నేను. సో నా మీద పెద్ద ఇంపాక్ట్ ఉంది నేను చేసిన సినిమాలు. బట్ ఐ మీన్ డబ్బులు పోవడం ఎవరికి నచ్చదు. ఎందుకంటే డబ్బులు నాట్ ఓన్లీ ఎవ్రీడే లివింగ్ కాకుండా నెక్స్ట్ కళ సాకారం చేసుకోవడానికి పనికి వస్తుంది కదా. డబ్బులు ఒక సామాగ్రి, ఇంప్లిమెంట్. నాకు కలం ఎలాగో డబ్బు కూడా అంతే. అవి లేనిదే చేయలేం. సో చాలా బాధ అనిపిస్తుంది. ఓహో నేను అనుకున్నాను కానీ జనానికి నచ్చలేదు. ఓకే, విల్ ట్రై అనదర్ టైం, అనదర్ సబ్జెక్ట్. అంటే డబ్బు ఒక్కటే పోవటమే కాదండి, ఈవెన్ మీరు ఇంతగా ఆలోచించి ఇంత మంచి సబ్జెక్ట్ తీసానే ఎందుకు నా సబ్జెక్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఆ కైండ్ ఆఫ్ డిజెక్షన్ నేను అనేది. ఇట్స్ నాట్ జస్ట్ భయం అన్నది ఇప్పుడు ఐ థింక్ క్రియేటివ్ పర్సన్ అడ్వర్టైజింగ్లోనే ఎక్కడున్నా భయం ఉంటుంది. బికాజ్ ఈవెన్ సమ్ గ్రేట్ అడ్వర్టైజింగ్లో గురూస్ అన్నవాళ్ళు కూడా మేబీ డేవిడ్ ఆగల్వీ ఆర్ సమ్వన్ కాల్బర్ట్ అన్నారు, ప్రతి నెక్స్ట్ ఐడియా ఇంకెక్కడ వస్తుందో నాకు భయం వేస్తూనే ఉంటుందని. ఏంటి వాళ్ళు ఒక కెరియర్ ఆఫ్ 30-40 years బ్రహ్మాండమైన ఐడియాలు ఇచ్చేవాడు కూడా నెక్స్ట్ బిగ్ ఐడియా ఇంకెలాగో వస్తుంది నాకన్నా భయం ఉంటుంది అంట. సో మనం ఎంత ప్రతిసారి ఆ భయం ఉంటుంది, నచ్చకపోతే బాధ ఉంటుంది. సో కాన్ఫిడెన్స్ ఆ క్షణంలో ఆ రోజు తగ్గుద్ది. నెక్స్ట్ డే బౌన్స్ బ్యాక్ అవుతాం. అవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది, అది డిప్రెషన్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఆ ఫేజ్లోకి తెరలేదండి? లేదండి, అంటే మ్యాక్సిమం బాధ వన్ డే అలాగ ఉంటుంది. బట్ లాస్ట్ అమృతం అప్పుడు కొంచెం ఇట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లో. అది కొంచెం టైం పట్టింది, ఎప్పుడూ లేనిది బయటకు రావటానికి. అది ఎంతండి? చాలా డబ్బులు బాగా పోగొట్టుకున్నారా? ఇది మన చందమామలో అమృతం చందమామలో ఎవ్రీ పెన్నీ, ఎవ్రీథింగ్ టోటలీ స్మాష్డ్. అండ్ అప్పటికి ఇప్పుడు ఇంకా అది కోట్లల్లో కదా. అప్పట్లో మీరు తీసినవన్నీ లక్షల్లో సినిమాలు. అఫ్ కోర్స్ అప్పటికి దాని వాల్యూ దాని మొదలుపెట్టిన లిటిల్ సోల్జర్స్ కూడా 1 crore 5 lakhs బడ్జెట్. అప్పుడు ఇట్ వాజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ ఫిల్మ్స్ విత్ రెగ్యులర్ హీరోస్ బడ్జెట్. ఎందుకంటే 110 రోజులు షూటింగ్ చేసాం. చిన్నపిల్ల కదా, 56 సీన్లు. లిటిల్ సోల్జర్స్ టైంలో ఆ పాపతోని మీరు నటింప చేయడానికి మీరు చుక్కలు చూసారని చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్డ్, బికాజ్ ఆ అమ్మాయి ఒక పర్టికులర్ టైం తర్వాత షీ స్టార్టెడ్ కోఆపరేటింగ్. అండ్ ఆ పిల్లకి తెలుగు రాని అమ్మాయికి మీరు తెలుగు నేర్పించడం. కెన్ యూ జస్ట్ రీలీవ్ దోస్ మూమెంట్స్ అండి? అసలు అప్పట్లో ఆ లిటిల్ సోల్జర్స్ తీయటం అన్నది ఆ పాపతో. అంటే పాప కావ్య అది చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇన్హెరెంట్ టాలెంట్. ఏ 3 ఏళ్ల పిల్లకి అంత ఫాస్ట్ గ్రాస్పింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ పలకటం రేర్ అది. సో ఆ టాలెంట్ ఉంది. ఇంక చేంజ్ అన్నది నేను కాదు, మొత్తం హోల్ టీమ్ ఆఫ్ ఊర్మిళ. అంటే చాలాసార్లు ఊర్మిళ ఎక్కడో షార్ట్లో ఫ్రేమ్ బయట పట్టుకోవాలి, అమ్మాయి ఒక చెయ్యైనా ఫ్రేమ్ బయట ఉంటుంది పాపది, ఎందుకంటే షీ హ్యాస్ టు కీప్ హోల్డింగ్ హర్. అలాగుండేది. దెన్ మై సిస్టర్స్ రన్స్ స్కూల్, వాళ్ళు చెప్పేవాళ్ళు జస్ట్ హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్, ఇలాంటివి అని. వాళ్ళ స్కూల్ ప్లేస్కి ఎలా చెప్పేవాళ్ళు అలాగే. సుభాష్ నాని కాకినాడలో, ఇందిరా ఇంకో టీచర్, షీ వాజ్ దట్ టైం. సో ఇలాగ అందరూ ఎవ్రీ వన్ హెల్ప్. తెలుగు ఎలా నేర్చుకుంది అమ్మాయి? అమ్మాయి తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పిందంట. తెలుగు నేర్చుకుని బై ద టైం సినిమా అయ్యేసరికి అక్టోబర్కి షూటింగ్ అయిపోయింది. డబ్బింగ్ తనే చెప్పింది. ఇంకొక వాయిస్ అయితే మళ్ళీ సినిమాటిక్ ఇది వచ్చేస్తుంది, ఇంటోనేషన్ కానీ, నో హౌ రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అలా. అందుకనే మన గ్రాండ్ మదర్ రోహిణి హతంగడికి కూడా రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పాక తీయించేసి మళ్ళీ చెప్పించాం. ఓకే. సో ఆ న్యాచురల్గా ఉండాలని దాన్ని అలాగే రిటైన్ చేశారు. నందిని చేసింది డబ్బింగ్. బొండం సూర్య అని ఉంటాడు, అవును, నందిని చెప్పింది డబ్బింగ్. సో అలా వీ ట్రైడ్ న్యూ థింగ్. బట్ పాపతో అది మేజర్ థింగ్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంటారు సినిమా. లిటిల్ సోల్జర్స్ మొత్తం ప్యాచ్ వర్క్. బికాజ్
పాప ఉన్న 55 సీన్లో వాట్ ఎవర్ 52 సీన్లో ఏది ఒక రోజులో కంప్లీట్ చేయడం అసలు ఇంపాసిబుల్. ఒక షెడ్యూల్లో కూడా కంప్లీట్ చేసేది కాదు. ఈ సీన్లో ఒక బిట్ చేసేది, ఇంకా ఐఎమ్ టైర్డ్ అనేది. సరే ఇంకేదో సెటప్ చేసుకున్నాక ఇంకో సీన్లో ఒక బిట్. దిస్ వెంట్ ఆన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 షెడ్యూల్స్. ఆ కంటిన్యూటీ మిస్ అవ్వకుండా మొత్తం సినిమా ప్యాచ్ వర్క్ అయితే ఎక్కడో చోట కంటిన్యూటీ కొడుతుంది కదా. అది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ టు నందిని చూసుకునేది. దో ఇట్ వాస్ హర్ ఫస్ట్ ఫిల్మ్. యా, కానీ అప్పట్లో ఆ పాపకి ఇంకా టైర్డ్ అయిపోయి బోర్ కొడుతుంది వెళ్ళిపోతాను అన్నప్పుడు మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతుండొచ్చు. ఎస్పెషలీ పోనీ మొదటి 4 రోజులు అంటే పర్లేదు, సగం షెడ్యూల్ అయిపోయాక ఇంకా నేను చెయ్యను అంటే అంటే నైట్ అనేది అంట వాళ్ళ పెద్దమ్మతో ఊరిమెళ్ళతో, వై షుడ్ ఐ డూ దిస్ పెద్దమ్మ, కొంచెం ఏడుపు వచ్చేసి. నిజమే, తనకి ఏం కారణం, ఎందుకు చేయాలి. బట్ నేనే అనేవాడిని కొంచెం గుండె రాయి చేసుకుని, నో బట్ అది ఎదిగాక దిస్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ అ చైల్డ్ క్యాన్ హ్యావ్. అలాగే ఉంది. అండ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్ కూడా, నేషనల్ అవార్డ్. బట్ ఈవెన్ నౌ ఐ డోంట్ నో వాజ్ ఇట్ వర్త్ వైల్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రబుల్. బికాస్ మనం ఇప్పుడు బయట వచ్చిన వాటిని బేరీ చేస్తాం. తను వాట్ దట్ లిటిల్ గర్ల్ ఫెల్ట్ ఆ టైంలో మనకు తెలియదు అది, ఆ బాధ ఎంత బాధ ఉంటుందో.